ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిఎస్ రామకృష్ణారావు సంచలన ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటంటే కూడా వీళ్ళు తెలుసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదామండి. మనం ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకం ఏదైతే ఉందో జూన్ 1వ తేదీన ఇక నుంచే అమల్లోకి వచ్చి అని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియడం జరిగింది అనమాట. ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఇందులో వచ్చేసి ఉద్యోగులకు ఏదైతే ఉన్నాయో ఇక్కడ క్లియర్ గా రాష్ట్ర అంటే కె రామకృష్ణారావు అయితే స్పష్టం చేశారు. పథకం అమలు విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నమాట సూచించారు. ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% చెల్లింపులు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు నిధులు అనేది విడుదల చేస్తుందని, నిధి ప్రత్యేక ఖాతాల్లో అయితే జమ చేస్తామని చెప్పారు. సోమవారం సచివాలయం జాయింట్ స్టాఫ్ కౌన్సిలర్ల సమావేశం సిఎస్ అధ్యక్షుని అయితే జరిగింది. ఈ సమావేశానికి ఇక తదితర నేతలు అయితే కీలక నేతలు అయితే పాల్గొనడం జరిగింది అనమాట. సో ఇక ఇందులో వచ్చేసి ఆ ఉద్యోగుల వేతనం 1.5% కోత విధించడంపై ఉద్యోగ సంఘ నేతలు అయితే సమావేశాలు ప్రస్తావించారు. దీనిపైన సిఎస్ స్పందిస్తూ 3 రోజుల్లోనే ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి విధి విధానాలు ప్రకటిస్తామని చేయడం జరిగింది. హెల్త్ కేర్ కమిటీ కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. మొత్తం వారం లేదా 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని సో హామీ ఇచ్చారు. కాబట్టి ఉద్యోగ సంఘాలు ఎవరైతే పలు అంశాలపైన సిఎస్ సానుకూలంగా స్పందించి సమాధానం ఇచ్చారు. సందర్భంగా ఉద్యోగ సంఘ నేతలు ఈహెచ్ఎస్ ట్రస్ట్ ను స్వాగతించారు. ఉద్యోగ ప్రాథమిక వేతనం పైన 1.5% కోత విధించే ప్రతిపాదన పరిశీలించాలని, ఉద్యోగి వాటాను కూడా బేసిక్ తో కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించి కేంద్ర ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ తరహాలో ఈహెచ్ఎస్ ను సైతం పునర్వ్యవస్థీకరించాలని కోరడం జరిగింది. ఉద్యోగుల నుంచి స్వీకరించిన వాటాను నేరుగా హెల్త్ ట్రస్ట్ బదిలీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. అదేవిధంగా సో ఇందులో వచ్చేసి ఉద్యోగి స్థాయి పథకం అమలులో ప్రాధాన్యత, విధి విధానాల్లో స్పష్టత ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది అనమాట. అనంతరం ఉద్యోగ సంఘాలు బాధ్యులు వేరువేరుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు అయితే అందజేయడం జరిగింది అనమాట. సో మనకు 2 రోజుల్లో ఈహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో విధి విధానాలు ఖరారు చేసి మనకు అందించనున్నారు అనమాట.